హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. శాండ్ మ్యూజియం వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉందో ఫస్ట్ మనం చూద్దాము. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 5.7 కిలోమీటర్స్, అలాగే బస్ స్టాప్ దగ్గర నుంచి 4.3 కిలోమీటర్స్, మైసూర్ ప్యాలెస్ నుంచి 4.5 కిలోమీటర్స్ అనమాట. ఇదే శాండ్ మ్యూజియం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఒక లెఫ్ట్ సైడ్ టికెట్ ఇస్తారు, మనం తీసుకోవచ్చు. అలాగే చాముండేశ్వరి దేవి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. అది వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఎంట్రీ అనమాట. అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకైతే 60 రూపీస్ పర్సన్ అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోతూనే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకు లార్డ్ గణేష్ వస్తారు. ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి యారోస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆ యారోస్ని ఫాలో అయితే మనం చుట్టూ అలా రౌండ్ వేసుకొని వెళ్ళి రావచ్చు. ఓకే, సో మనమైతే జస్ట్ శాండ్ మ్యూజియం యొక్క జస్ట్ హిస్టరీ చూద్దాము. ఈ శాండ్ మ్యూజియం వచ్చేసి 2014 ఏప్రిల్ 1న ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది వచ్చేసి మొత్తం ఏరియా 13,000 స్క్వేర్ ఫీట్లో ఉంది, అంత స్పేస్లో ఉంది ఈ శాండ్ మ్యూజియం వచ్చేసి. అలాగే ఈ శాండ్ మ్యూజియం చేయడానికి వాళ్ళకి టోటల్ 1 crore రూపీస్ ఖర్చు అయింది అనమాట. ఓకే, 1 crore రూపీస్, అది కూడా 2014లో ఖర్చు అయింది. సో ఈ శాండ్ మ్యూజియం వచ్చేసి టోటల్గా కంప్లీట్ చేయడానికి వాళ్ళకైతే 5 months పట్టేసింది. 5 monthsలో దీన్ని అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ చేశారు. సో ఈ శాండ్ మ్యూజియం నిర్మించడానికి ఉంటుంది కదా, సో ఈ శాండ్ మ్యూజియం నిర్మించడానికి ఇసుక ఉంటుంది కదా, ఇసుక వచ్చేసి టోటల్ 115 లారీలు అంటే ట్రక్స్. ఓకే, 115 ట్రక్స్ ఇసుక పట్టింది వాళ్ళకి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి టోటల్ 150 ఉన్నాయి స్కల్ప్చర్స్. ఓకే, టోటల్ 150 ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, వీటిని అన్నిటినీ స్కల్ప్చర్ అంటారు. సో ఇవి వచ్చేసి మనకి టోటల్ 150 ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఇక్కడైతే మెయిన్ వచ్చేసి అట్రాక్షన్ దేవి చాముండేశ్వరి, అలాగే లాఫింగ్ బుద్ధ, ఇందాక మీరు చూసారు కదా, మైసూర్ దసరా అంబారి, ఇలాగ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. వీటితో పాటు వచ్చేసి మహాభారతం ఉంది, యాన్సెంట్ హిస్టరీ ఉంది, మెరీన్ లైఫ్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ చాలా మెయిన్ అట్రాక్షన్. ఇలాగే 150 ఉన్నాయి మనకు టోటల్. ఇవి మీకు ఏమిటో తెలియదు అనుకోండి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు ఒకటి అక్కడ ఉంటుంది, కిందనే ఒక బోర్డు, ఆ బోర్డులో నీట్గా ఉంటుంది. సో ఈ స్కల్ప్చర్ ఏంటి, ఇదేంటి లైక్ దిస్ అంత జస్ట్ వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా వాళ్ళు వివరించి ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి యాన్షియంట్ సివిలైజేషన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నారు. లైక్ ఈజిప్ట్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, రోమన్ సివిలైజేషన్స్ అలా ఉన్నారు. అలాగే వీళ్ళందరూ వచ్చేసి ట్రైబ్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఇలా మనకు వేటి గురించి తెలుసుకోవాలనుకున్నా అక్కడ కిందనే ఒక బోర్డు ఉంటుంది, మీరు బాగా చూస్తే అక్కడ తెలిసిపోతుంది. ఆ బోర్డు వచ్చేసి టోటల్ కంప్లీట్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ స్కల్ప్చర్ గురించి జస్ట్ బ్రీఫ్గా ఉంటుంది అక్కడ. జస్ట్ పక్కనే బర్డ్స్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా రకాల బర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మనకు ఇదంతా సౌండ్ చూస్తుంది కదా, ఇదంతా బర్డ్స్ సౌండ్. ఒకవేళ మీరు బర్డ్ లవర్ అయితే ఒకవేళ లోపలికి వెళ్ళి చూడొచ్చు.
మీరు ఇది చూస్తున్నారుగా, ఇది వచ్చేసి రొమాంటిక్ స్కల్ప్చర్ అనమాట. సో ఇక్కడ కింద ఒక బోర్డు ఉంది. ఈ బోర్డులో ఏమని మెన్షన్ చేశారంటే జస్ట్ రొమాంటిక్ లవ్ ఈజ్ ఎ ఫీలింగ్, ఎమోషన్ అండ్ ఈజ్ ఇంటెన్సివ్ అట్రాక్షన్. అంటే జస్ట్ ఊరికే లవ్ గురించి జస్ట్ అలా మెన్షన్ చేశారు. ఇంకా కొంచెం చాలా ఉంది, జస్ట్ బ్రీఫ్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ బట్స్ అన్ని లోపల ఉంటాయి. ఇదైతే కొంచెం చాలా చిన్నదే, మరీ అంత పెద్దది అయితే ఏం కాదు. సో దీనికైతే ఎంట్రీ టికెట్ వచ్చేసి కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే 150 రూపీస్, బిలో 5 years వాళ్ళకైతే 100 రూపీస్. ఓకే, ఇక్కడ మీరు ఇది చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మొత్తం అరబిక్ కల్చర్ అనమాట. సో అరబిక్ కల్చర్ని మొత్తం ఇలా చేశారు, చాలా బాగుందండి. అసలు శాండ్ మ్యూజియం అయితే ఉంటుంది చూడండి. నిజంగా మీరు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా మైసూర్కి వెళ్తే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో టికెట్ కూడా చాలా తక్కువ, 60 రూపీస్. 60 రూపీస్కి వర్త్ కాదంటే మోర్ దెన్ వర్త్ అని నేను చెప్తాను. మీరు ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళి చూడండి, మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ కార్ చూస్తున్నారుగా, ఇదైతే వింటేజ్ కార్ అనమాట. చాలా ఓల్డ్ కాలంలో ఇలా ఉండింది. ఇలా కార్స్ ఉన్నాయి చాలా ఓల్డ్ కాలంలో. సో ఈ కార్ గురించి కూడా అక్కడ బోర్డు మీద జస్ట్ బ్రీఫ్గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే మనకు శాంటా క్లారా కూడా ఉన్నారు, లైక్ క్రిస్మస్ ఫాదర్ అనమాట. జీసస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మీరు వైల్డ్ లైఫ్ లేక మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే అనిమల్స్ ఉంటాయి చూడండి, చాలా అనిమల్స్ ఉన్నాయి. సింహం ఉంది, పులి, చింపాంజీ, ఏనుగు, ముసలి, నెమలి, పాములు, ఇలా చాలా ఉన్నాయండి. సో మొత్తానికి అయితే మనం మొత్తం అంతా చూసేసాము. మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మళ్ళీ లార్డ్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు పక్కనే కొన్ని షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో మీరు ఏం కావాలంటే కాదు, అక్కడ ఉన్నవి ఏమైనా కావాలనుకుంటే మీకు అవసరమైన ఉంటే కొనుక్కోవచ్చు. మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ తక్కువే ఉండొచ్చు. సో మీరు ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీకు జస్ట్ ఈ శాండ్ మ్యూజియం యొక్క జస్ట్ హిస్టరీ గురించి బ్రీఫ్గా మెన్షన్ చేసి ఉంటారు.